నమస్తే మాస్టర్స్. శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ముందుగా మనందరి గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సార్ కి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ మేడం కు, ఇక్కడున్న ధ్యాన మిత్రులందరికీ నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. స్వర్ణలత మేడం కి నా ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను మాస్టర్స్. ద కంప్లీట్ మ్యాన్ ప్రోగ్రామ్ కి మీ అందరికీ స్వాగతం. కంప్లీట్ మ్యాన్ అనగానే మనకి ఆబ్వియస్ గా పత్రి సార్ కళ్ళ ముందుకు వస్తారు. సో పత్రి సార్ దగ్గర నుంచి మనం ఏమైతే నేర్చుకున్నామో, ఏదైతే గ్రహించామో దాన్ని ఆచరిస్తూ మనం ఎంతో మన లైఫ్ పట్ల అవగాహనని పెంచుకుంటూ, జ్ఞానం అనేది పెంచుకుంటూ వస్తున్నాం మాస్టర్స్. సో పత్రి సార్తో పాటు ఎన్నో సంవత్సరాలుగా ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ జర్నీ చేసి వాళ్ళు వాళ్ళ లైఫ్ ని ఎంతో మార్చుకున్నారు, ఎంతో జ్ఞానం అనేది సంపాదించుకోవడం జరిగింది మాస్టర్స్. సో మనం వారి దగ్గర నుంచి మనం కూడా కొంత జ్ఞానాన్ని తీసుకుంటూ మనం కూడా అవగాహన అనేది పెంచుకుంటూ వెళ్దాము. సో ఈ రోజు మనకి వచ్చేసిన మాస్టర్ వచ్చి స్వర్ణలత మేడము, హైదరాబాద్ నుంచి. మేడం ఎన్నో సంవత్సరాలుగా సార్కి ఎంతో దగ్గరగా ఉంటూ ఎంతో జ్ఞానాన్ని సంపాదించుకున్నారు. ఇంకా మేడం సీతాయనం బుక్ ని మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు. సో మేడం మనకి పిఎస్ఎస్ఎం మూవ్మెంట్ కి ఎన్నో సేవలు అందిస్తున్నారు మాస్టర్స్. సో మేడం దగ్గర నుంచి సార్ కి సంబంధించి సార్ ఇచ్చిన జ్ఞానాన్ని, మేడం జ్ఞానాన్ని మనం అందరం తెలుసుకుందాం మాస్టర్స్. మేడం కి వెల్కమ్ చెప్పుకున్నాం. స్వర్ణలత మేడం, వెల్కమ్ టు ద సెషన్ మేడం. ఓవర్ టు యూ మ్యామ్. ఓకే మా, నమస్కారం. అందరికి నమస్కారం. ముందుగా మనందరి జగద్గురువు బ్రహ్మర్షి పత్రిజీకి నమస్కారాలతో 1997 చివర ప్రాంతాల్లో పత్రిసారిని కలిశాను నేను. అప్పటికి నేను ఒక 20 సంవత్సరాల నుంచి మానవ సమాజాన్ని పునర్నిర్మించి, అంటే శాంతి సహకారాలతో కూడిన సమాజాన్ని నిర్మించే ఒక మార్గం కోసం వెతుకుతూ వచ్చాను. వెతుకుతున్నప్పుడు నేను చూసిన వాటన్నిట్లో నాకు పర్ఫెక్షన్ కనపడక ఇది కాదు అనుకుంటూ, నేను అప్పట్లో ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేదాన్ని. మా స్కూల్కి ఒక పాంప్లెట్ వస్తే దాన్ని పట్టుకొని పత్రిసారి క్లాస్కి వెళ్ళాను. నాకు ఆధ్యాత్మిక అవగాహనలు కానీ, ఆసక్తులు కానీ, లేకపోతే స్వామీజీలు, బాబాజీలు లాంటి వాళ్ళ గురించిన విషయాలు కానీ నాకేమీ తెలియదు. ఒక్క సోషల్ కాన్షియస్నెస్ అన్నది తప్పితే. సరే, వెళ్తూనే పత్రిసారి కూర్చొని ధ్యానం చేయండి, ఇట్లా చేయాలి, కూర్చోండి అని చెప్పారు. చెప్తూ ముఖ్యంగా ఆయన నుంచి నేను ఆకర్షించబడిన విషయాలు ఒక్కొక్కటి చెప్పుకుందాం మనం. అంతకుముందు నేను ఏ సెషన్స్కి వెళ్ళినా వాళ్ళందరూ ఏం చెప్పేవారంటే, మీరు ఇది ఎవ్వరికీ చెప్పకూడదు అని మొట్టమొదటి వాగ్దానం. మేము చాలా ఫీజులు కట్టేవాళ్ళం వాటికి. ఆ వాగ్దానం తీసుకుంటే అయ్యో ఉసూరు అనిపించేది. దాన్ని మేము ఊరికే శ్రద్ధ కొద్దీ నేర్చుకుంటున్నాం. నా చుట్టూతా ఆ సమాచారం అవసరమైన వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళకి చెప్పకూడదన్న నియమం. అదే మొట్టమొదటి నియమం. అందుకని అయ్యో అనుకుంటా ఉండేవాళ్ళం. నేర్చుకునేవాళ్ళం కానీ ఇష్టం కొద్దీ. దానివల్ల మాకేమో అవసరం లేదు, మిగిలిన వాళ్ళకి చెప్పే వీలు లేదు. కాబట్టి అటువంటి సందర్భాల్లో పత్రిసారి సెషన్కి మేము వెళ్ళడం సంభవించింది. ఎప్పుడైతే ఆయన కూర్చొని ధ్యానం చెప్పడమే గాక ఎట్లా చేయాలో అన్నది ఫ్రీ సెషన్ అనమాట. ఊరికినే చెప్పి, మీ శ్వాస మీ దగ్గరే ఉంది కదా, నాకేమీ ఇవ్వక్కర్లేదు అని చెప్పారు. చెప్పి ఇంకేం చెప్పారంటే, మీ దగ్గర మీ శ్వాస ఏ విధంగా ఉందో మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా వాళ్ళ శ్వాస వాళ్ళ దగ్గరే ఉంది. కాబట్టి మీరు ఎవరికైనా చెప్పొచ్చు, ఎవరి నుంచి ఏమీ సుంకం వసూలు చేసుకోకూడదు అని చెప్పారు. ఆ మాట ఎంతో నచ్చింది. ఎంతో కాలంగా ఎవరికి చెప్పలేకపోతున్నామే, అవసరం ఉండాలకి అన్న ఒక బాధతో ఉన్నాం కదా. ఎప్పుడైతే ఆయన అందరికి చెప్పండి అని చెప్పారో ఫ్రీగా, ఆ మాట అసలు ఎంత నచ్చిందంటే వేరే ఉత్సాహాలతో కనిపించిన ప్రతి వాళ్ళకి దాని గురించి చెప్పడం ప్రారంభించాం. ఆయనలో మొట్టమొదటిగా నచ్చిన అంశము, ఆధ్యాత్మిక విషయాలకి మనము డబ్బు వసూలు చేయకూడదు అన్నది. ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజుకి అది పాటిస్తూనే ఉన్నాము. అది బాగా నచ్చింది.
నాకే కాదు, అది దానివల్ల వచ్చిన ఒక ముఖ్యమైన ప్రయోజనం ఏమంటే జనసామాన్యంలోకి తమ సమస్య పరిష్కారాలకు కావలసిన ఒక మార్గం అనేది ఏ శ్రమ, ఏ ఖర్చు, ఏ నియమ నిబంధన లేకుండా వెళ్ళిపోయింది. అందువల్లనే పీసెస్ మూమెంట్ ఎంత విస్తృతంగా వ్యాప్తి చెందింది. అది మొట్టమొదటి బెనిఫిట్. రెండవది ఏం చెప్పారంటే ఆయన, నా గురువు అని ఎప్పుడు చెప్పుకోలా. మొట్టమొదటి రోజే మాకు చెప్పారు, నేను మీ స్నేహితుడిని, మీ స్నేహితులతో ఏ విధంగా ఉంటారో నాతో కూడా ఆ విధంగానే ఉండండి అని చెప్పారు. అందువల్ల ఏ విషయం గురించైనా సరే మాకు వచ్చిన సందేహాలు వెలిబుచ్చడానికి గాని, లేకపోతే ఓ ఈ సమస్యని ఎట్లా దాటాలి అని అడగటానికి గాని, ఇంకా ఒక ప్రత్యేక సందర్భంలో ఎలా వ్యవహరించాలి అన్న విషయానికి కానీ మాకు తెలియనప్పుడల్లా ఆయన అడగడానికి మేము ఏ రోజు సందేహించలేదు. అట్లా మాకంటే ఉన్నతమైన ఒక వ్యక్తి మార్గదర్శకత్వంలో మేము మా దైనందిన వ్యవహారాలను కూడా నడుపుకోగలిగాము. నేనంటే నేను ఒక్కదాన్నే కాదు, మాకులాగా పాత బ్యాచ్ అంతటికి ఆయన అంత విస్తారంగా జ్ఞానాన్ని అందించేవారు. ప్రతి చిన్న విషయాన్ని సరిచేసేవారు. ప్రతి చిన్న విషయం అంటే మరి ఇంత చిన్న చిన్న మాటలు చెబుతున్నానని అనుకోబాకండి. వంట చేస్తూ ఉంటాం కదా, వంట చేసేటప్పుడు కూరగాయలన్నిటినీ ఈవెన్ గా కట్ చేయాలని, ఈవెన్ గా కట్, అంతకుముందు మనం కూడా కట్ చేసుకుంటున్నాం, ఆయన వచ్చినాకే నేర్చుకున్నామని నేనేం అతిశయోక్తులు చెప్పట్లా. కానీ ఆ వాటిలో మనం కోసేటప్పుడు కాస్త చిన్న తేడాలు వస్తూ ఉండేవి. కానీ ఎప్పుడైతే సార్ పరిచయం అయ్యారో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే, కాస్త పెద్దదైతే అది ఉడకదు, ఈవెన్ గా లేకపోతే చిన్నదైతే మాడిపోతుంది, అప్పుడు కూర యొక్క టెక్స్చరే మారిపోతుంది, అందుకని ఈక్వల్ గానే చెయ్యాలి అని చెప్పేవారు. ఎవరన్నా పొరపాటున అట్లా అడ్డదిడ్డంగా కట్ చేస్తే అటన్నిటిని మళ్ళీ తిరిగి కోయించేవాళ్ళు అనమాట ఆయన. దానివల్ల అసలు ఆ ఈవెన్ గా కట్ చేయటం అనేది వచ్చింది. ఆ ఈవెన్ గా కట్ అవడం వల్ల ఈవెన్ గా కుక్ అయింది అనమాట. అట్లా మరి ఇట్లా పోల్చాను అనుకోబాకండి. ఎట్లయితే ఆ వంట ఈవెన్ గా కట్ చేస్తే ఈవెన్ గా కుక్ అవుతుందో, అలానే జీవితంలో మనం ఏ సందర్భంలో అయినా సరే మనం ఉండవలసిన విధంగా సంయమనంతో ఉంటే విషయాలన్నీ అట్లా ఈవెన్ గా నడుస్తూ ఉంటాయి అన్నది కూడా, సమత్వం యోగం ఉచ్యతే అని లేదు, అది కూడా ప్రాక్టికల్ గా ఆయన నుంచి నేర్చుకున్నాం. ఇక్కడ నేను ఒక మాట చెప్తున్నప్పుడు, అంతకుముందు మీరు జీవితం జీవించలేదా, మీకేం తెలవదా, అంత బుద్ధి లేకుండా బతికారా అనుకోబాకండి. కొంత బుద్ధి ఉంది, కొంత సామాజిక అవగాహన ఉంది కాబట్టి ఆయన వరకు చేరగలిగాం. కానీ దానిలో ఒక పరిపూర్ణత అనేది, ఒక పర్ఫెక్ట్ స్థాయికి చేరగలగటం అనేది ఎట్లా అంటే, సున్నిత పుత్రాసులో ఆ మధ్య బిందువు ఎగ్జాక్ట్ గా మధ్య బిందువు మీద ఉంటుందో అట్లా విషయాల పట్ల ఎటువైపుకి బయాస్డ్నెస్ లేకుండా ఉండగలగటం అనేది ఖచ్చితంగా నేర్చుకున్నాం. అది నేర్చుకుని ఎవరైనా నేర్చుకోవాల్సిందే, అది చక్కగా నేర్చుకున్నాం. అట్లానే ఒక విషయాన్ని మనము ఒక పని చేయాలనుకున్నప్పుడు దాని గురించి మనలో మెదిలే ఆలోచనని, ఆ మెదిలే ఆలోచనని మనం ఏ విధంగా దాన్ని ఆ ప్లాన్ తయారు చేసుకోవడం, తయారు చేసిన ప్లాన్ కి కావాల్సింది ఏమిటి, ఆ కావలసిన వాటిని మళ్ళీ మనం ఎట్లా ఎగ్జిక్యూట్ చేసుకోవాలి, ఆ ఎగ్జిక్యూట్ చేయడానికి మనం తీసుకోవాల్సిన చర్యలు ఏమిటి, అవన్నీ కూడా చక్కగా స్టెప్ బై స్టెప్ మాకు ప్రతి చిన్న విషయాన్ని నేర్పించేవారు. ఒక పాంప్లెట్ రాయటం దగ్గర నుంచి ఇంకా పెద్ద రాత పనుల వరకు ఏదైనా సరే దాంట్లో భాష అనేది జనసామాన్యానికి అందుబాటులో ఉండాలని, కవిత్వము గ్రాంధికము కాదు, కావాల్సింది అర్థం అవడం అనేది ముఖ్యం. అంతే తప్పితే మనం ఎంత గొప్పగా ప్రజెంట్ చేసామా, ఎంత గొప్ప అంటే ఛందోబద్ధంగా లేకపోతే ఇంకా కవితాత్మకంగా ప్రజెంట్ చేసామన్నది ముఖ్యం కాదు. ఆ విషయం విన్న వారికి
ఎంత చక్కగా అర్థమవుతూ ఉంది చదివిన వారికిను అన్నదే ముఖ్యం. ఆ స్పష్టత అనేది నేర్పించారు ఆయన రాయడంలోనే గాని, మాట్లాడడంలోనే గాని. అలాగే ఎవరితోని వ్యవహరించేటప్పుడు మనము వాళ్ళు ఒక మాట చెప్తారు. మనం దాన్ని సాంతం వినకుండానే ఆన్సర్ ఇచ్చేసే అలవాటు చాలా మందికుంటుంది గదా! నాకు కూడా ఉండేది. సగమే విన్నాక మాట్లాడే అలవాటు. అదే ఆపి వాళ్ళు చెప్పదలుచుకున్నదేంటో, వాళ్ళ అభిప్రాయం ఏమిటో పూర్తిగా మనకి అర్థమైన తర్వాతే అప్పుడు మనం మాట్లాడవలసిందో, చెప్పవలసిందో ఏమైనా ఉంటే అది చేయడం అనేది నేర్చుకున్నాం. నేనే గాదు, నేనిక్కడ ఈ చెప్తున్న విషయాలన్నీ నాలాంటి ఎంతో మంది మాస్టర్లు కలిసి నేర్చుకున్న విషయాలు. అట్లానే ఒక విషయం పట్ల ఫోకస్ ఏదైనా సరే మనం చేయదలుచుకున్నప్పుడు దాని మీద మన దృష్టిని ఏ విధంగా కేంద్రీకరించాలి, వేరు వేరు విషయాల వైపు మళ్ళించకుండా అన్నది కూడా ఆయన నుంచి నేర్చుకున్నాం. అది అంటే విషయాలు అన్న దగ్గరికొస్తే మన వ్యక్తిగత జీవితంలో విషయాల పట్ల ఎంత స్పష్టత ఉండాలి, సామాజిక జీవితంలో మనం ఏ విధంగా వ్యవహరించాలి, మనకెంత క్లారిటీ అనేది ఉండాలి బయటికి వెళ్తున్నప్పుడు. అదేవిధంగా సాంఘిక వ్యవస్థలో మనం తీసుకురావాల్సిన మార్పులేమిటి, దాని కోసం మనం చేయవలసింది, మనని మనం మార్చుకోవాల్సింది ఏమిటి అన్నది. తర్వాతది సాంఘిక వ్యవస్థ, తర్వాత వచ్చేది మనకి ఆర్థిక రాజకీయ వ్యవస్థ. అవన్నీ ఆర్థిక వ్యవస్థ దగ్గరికి వచ్చేసరికి మనం అంతకుముందు ఏదైనా మన దగ్గర చాలా నిల్వలు, కొంత ధనం అనేది ఉంటేనే పని చేయగలుగుతాము అన్న ఒక అపోహలో ఉండేవాళ్ళం సామాజిక విషయాల్లో. కానీ ఎప్పుడైతే పత్రిసారు పరిచయం అవుతుందో, మనం పని అనేది చేస్తూ వెళ్తూ ఉంటే దానికి కావలసిన వనరులు సమకూర్చబడతాయి అన్న సంగతి అర్థమవుతూ వచ్చింది కాబట్టి, ఎవరైనా సరే అంటే వాళ్ళ చదువుతో, వాళ్ళ సమర్థతతో, వాళ్ళ ఆర్థిక వనరులతో ఏమీ సంబంధం లేకుండా ఎంతమంది, వేలాది మంది పిరమిడ్ మాస్టర్లు పనులు చేయడం మొదలుపెట్టారు. చేయ చేయడం మొదలుపెట్టారు గాబట్టే ఇన్ని పనులు ఇంత బాగా జరిగి ఇంతమందికి ధ్యానం తెలిసింది. ఎట్లా అంటే మనకి ఒక క్షయ వ్యాధి అనేది ఉంటుంది. ట్యూబర్క్యులోసిస్. చాలా పూర్వకాలం దానికి మందు అనేది చానా కష్టం. దానికి మళ్ళీ కుష్టు వ్యాధికి వాటన్నిటికి. కానీ తర్వాత వైద్య శాస్త్రం బాగా అభివృద్ధి చెంది మల్టీ డ్రగ్ థెరపీ అంటే ఏకకాలంలో అనేక రకమైన వైద్య విధానాలను అవలంబించి దాన్ని రూట్ నుంచి తీసివేయగలగటం ఆ వ్యాధిని అనేది ఇప్పుడు సాధ్యమవుతోంది. అదేవిధంగా వ్యక్తుల లోపల బలహీనతల్ని, భయాలని, జీవితం పట్ల సరికాని ఆలోచనల్ని, దృక్పథాన్ని అన్నిటినీ చక్కగా పెకలించి వేసి ఒక స్పష్టత అనేది నేర్చుకోవడం అనేది ఖచ్చితంగా సంభవించింది. ఆ స్పష్టత ఏర్పడడం వల్ల అది అద్భుతమైన, ప్రశాంతమైన సమాజాన్ని నిర్మించడానికి దోహదం చేస్తూ ఉంది. ఎవరికి వాళ్ళము మనకి వీలైన సమయంలో, మనకి తోచిన విధంగా ఆ ధ్యానం అనే దాన్ని అందరికి చెప్పడానికి వీలైంది. అయ్యో! నేను పొద్దునే ఎళ్ళాలి, మధ్యాహ్నమే ఎళ్ళాలి, సాయంత్రం ఎళ్ళాలి, రూల్స్ ఏమీ లేవు. నాకు వీలు పడింది, వీలు పడలేదు. నేను చదువుకున్నాను, చదువుకోలేదు. ఈ కథలంతా ఏమీ లేదు. మనకున్న చదువు స్థాయిలో మనకేది తెలిస్తే అది రెండో మనిషిని, ఓయ్! నువ్వు కూడా ఇట్లా కూర్చోవే, నేను ఇట్లా కూర్చుంటున్నాను. అట్లా కూర్చుంటే బావుంది. దానివల్ల మనకి మన గురించిన సత్యం తెలుస్తుంది అన్న విషయాన్ని మనం అందరికీ తెలియచేయడమే. ఆ చిన్న పని చేయడానికి లక్షల్లో వ్యక్తులు, వేలాది మంది గృహిణులు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, మామూలు వ్యవసాయం పనులు చేసుకునే వాళ్ళతో సహా అందరూ వచ్చి చక్కగా
అన్ని వర్గాల ప్రజల్ని, చైతన్యవంతుల్ని ఇవాళ చేయగలుగుతున్నారు అంటే ఆయన నుంచి చూసి నేర్చుకున్న ఆ విషయమే. ఎప్పుడూ ఏం చెప్పేవారంటే, మీకు ఏ తెలిస్తే ఏనే చెప్పండి. జడ్డొచ్చి నాకు ఏతో చెప్పడం మొదలెడతానని అనుకోవద్దు. ఏ తెలిస్తే ఏ చెప్పండి, బి తెలిస్తే బి చెప్పండి. అది కూడా తెలియని ఉంటారు కదా! వాళ్ళకి మీరు చెప్పండి అని చెప్పేవారు. అందువల్లే ఇవాళ ఇంతమందికి విస్తృతంగా ధ్యానం అనేది తెలియచేయబడింది. అట్లానే మనది ఒక కేంద్రీకృత వ్యవస్థ కాదు. ఎవరికి వాళ్ళు తమ స్వీయ ఆలోచన విధానంతో నడిచే వ్యవస్థే. వికేంద్రీకరణ అన్నమాట. దానివల్ల ఏమవుతుందంటే సెల్ఫ్ డిసిప్లిన్ అనేది ఏర్పడుతుంది. నేను ఎప్పుడు ఏ విధంగా ఉండాలి అన్నది మనమే స్వయంగా ఆలోచించుకోగలిగి ఆచరించగలుగుతూ ఉంటాం. ఎవరన్నా మనని నడపాలి అంటే ఎంతకాలం నడపగలుగుతారు? అది జరిగే పని కాదు గదా! ప్రతిరోజు ఎవరు మననొచ్చి గైడ్ చేస్తూ ఉంటారు? ఎవరు మనకి సలహాల్ని, సూచనల్ని ఇస్తూ ఉంటారు? అందుకని మనమే మనకి మనమే గైడ్ చేసుకుంటూ ఉండగలగాలి. అందుకోసమే మన దగ్గర సెంట్రలైజేషన్ అన్న పాయింటే లేదు. స్వీయ ఎందుకంటే ఎవరికి వాళ్ళకి మనము శాశ్వతమైన ఆత్మస్వరూపులం అన్న విషయం మన ధ్యానం ద్వారా మనకు తెలుస్తున్నప్పుడు మన ఆత్మకి ప్రయోజనం చేకూరేదేది, మన ఆత్మతత్వంలో మనం జీవించే విధానం ఏమిటి అన్నది మనకి ఖచ్చితంగా స్వయంగానే అవగతం అవుతుంది. దాన్ని అనుసరించుకుంటూ వెళ్ళగలిగితే చాలు. ఆ సత్యాన్నేమో మనము మన ధ్యానం ద్వారా తెలుసుకుంటున్నాము. దానిని ఆచరించగలిగిన ఆ జ్ఞానాన్ని, శక్తిని మనం ధ్యానం ద్వారానే సమకూర్చుకుంటూ వస్తున్నామనమాట. అట్లా 2 రకాలుగాను మనకది ఉపయోగపడుతూ వచ్చింది. అలానే ఏ ప్రత్యేక సందర్భంలో అయినా సరే ఒక విషయాన్ని సూటిగా, నిష్పక్షపాతంగా, పర్ఫెక్ట్‌గా అంటే ఆ సమయానికి ఏది అవసరమో అదే విధంగా మాట్లాడగలగటం అనే దాన్ని ఆయన చక్కగా నేర్పారు అందరికీ. మాట్లాడటమే కాదు, ఆ విధమైన నిర్ణయాలు తీసుకోగలగడం కూడా. అప్పటికప్పుడు అవసరమైన నిర్ణయాన్ని ఖచ్చితంగా తీసుకోగలగడం అనే దాన్ని చక్కగా నేర్చుకున్నాం. ఎవరమైనా సరే అప్పటికేం జేయాలి అన్నది. ఇంకొక ముఖ్యమైన సంగతి ఏంటంటే, ఏ వ్యక్తితోనైనా వ్యవహరించేటప్పుడు ఎవరితోనైనా గానియండి, గతంలో వాళ్ళ పట్ల మనం ఏర్పరచుకున్న అభిప్రాయాలో, లేపోతే మనకున్న ఆలోచనలో, లేకపోతే మనం పొందిన అనుభవం తాలూకు విషయము, వాటన్నిటిని పక్కన బెట్టి ఇప్పటికిప్పుడే వాళ్ళు మనతో పరిచయం అయితే ఏ విధంగా ఉండగలుగుతామో ఫ్రెష్‌గా, ఆ విధంగా ఉండగలగటం అనేది చక్కగా నేర్చుకున్నాము. దానివల్ల ఏమవుతుందంటే, మనము వ్యక్తులుగా చేసే పనులు కొన్నే ఉన్నాయి. కానీ అందరం కలిసి చేసే సహకార దృక్పథంతో, సహకారంతో చేయవలసిన పనులే చాలా ఉన్నాయి. ఎప్పుడైతే ఆ గతంలో జీవించడం అనేది మానేస్తా ఉన్నామో, అప్పుడు మనం చక్కగా సహకారంతో పనులు చేసుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతా ఉన్నాము. అది ముఖ్యంగా అందరికీ ఉపయోగపడిన ఒక గొప్ప విషయం. గత ఆలోచనల మీద ఆధారపడి ఇప్పటి విషయాన్ని నిర్ణయించకుండా, ఇప్పటి అవసరాన్ని బట్టి మాత్రమే విషయాలని నిర్వహించగలగటం. దాన్ని ఖచ్చితంగా నేర్చుకున్నాం. ఇంకొకటేమంటే, ఒక విషయం పత్రి సార్ చెప్తున్నప్పుడు దానిని ఆయన ఈ క్షణానికి మాత్రమే ప్రయోజనాన్ని ఆశించి చెప్పారా? శాశ్వత ప్రయోజనం అనేది దాంట్లో ఏది దాగి ఉంది అన్న విషయం కూడా మనకి చక్కగా అర్థమవుతూ వస్తుంది. అందువల్ల మనము ఇప్పటికిప్పుడు ఈ పనవుతుంది, ఇదైతే చాలు అన్న ధోరణి మాని, శాశ్వత ప్రయోజనాన్ని అందించే విధంగా పని చేయగలగటం అనేది మనకి చక్కగా వస్తుంది. అదొకటి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని పొందగలిగే పనులు మనం చేయగలుగుతున్నాము. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, ఎంతో కొంత మనకు తెలుసో తెలియకో అందరము సో అండ్ సో అట్లా, సో అండ్ సో ఇట్లా, అక్కడ ఇట్లా జరిగింది తెలుసా? ఇక్కడ అట్టా జరిగింది తెలుసా? అనే అలవాటు
కాస్తో కోస్తో కొంచెం ఎక్కువ తక్కువ మనందరికీ ఉంది. కానీ అదెంత పనికిమాలిన వ్యవహారమో, దాని మూలాంచి మనము మన జీవన శైలిని ఏ విధంగా భ్రష్టు పట్టించుకుంటున్నామో, మన ఆలోచన విధానాన్ని వెనక్కి పంపుకుంటున్నామో, అవన్నీ మనకి చక్కగా సార్‌ని చూసి నేర్చుకున్నాము. ఆయన ఎప్పుడు మాట్లాడకండి, గతంలో జీవించొద్దు, ఎవరి గురించి మీరు ఆరోపణలు చేయడం గాని, ఏమైనా అనడం గాని, అటువంటి పనులెప్పుడు చేయొద్దు అని ఎప్పుడు చెప్పేవారు సారు. చెప్పగా చెప్పగా నెమ్మదిగా అసలు అక్కర్లేని విషయం వినటం అనే అలవాటే శుభ్రంగా పోయింది. దాని మూలాన ఏమైందంటే, మన మనసు లోపల మురికనేది పేరుకోకుండానే పోతాంది గదా! పేరుకుని, తుడుచుకునే బదులు అసలు పేరుకోకుండా ఉంటేనే ఎక్ చక్కగా ఉంటుంది గదా! నిర్మలంగా. ఆ నైర్మల్యం అనేదాన్ని చక్కగా సాధించుకోగలిగాం. అలానే ఇంకొకటి అదివరకంతా జయము, అపజయము, మానము, అవమానము, లేపోతే గొప్పవాళ్ళు, మామూలోళ్ళు. ఇట్లా 2 ఆలోచనలు వ్యక్తుల గురించి, మన గురించి గాని, విషయాల గురించి గాని, వ్యక్తుల గురించి గాని ఉండేయి. ఇప్పుడు అది అపజయము గాని, జయము గాని అదంతా ఒక తాత్కాలికమైన విషయమేనని, దానిలో నేర్చుకోవాల్సింది మాత్రమే చూడాలని, అలానే మానంలో గాని, అవమానంలో గాని మనందరూ మెచ్చుకోవడం అనే దాంట్లోనే గొప్పతనం ఏమీ లేదని, మెచ్చుకోకపోయినా మనం ఏ విధంగా ఉండగలుగుతామో మనం తెలుసుకోగలగాలని, అట్లానే లాభము, నష్టము అవన్నీ ఇక్కడ మన భౌతిక జీవితంతో ఈ కనిపిస్తున్న అతి చిన్న సాధారణ భౌతిక పరిధికి లోబడి ఆలోచిస్తున్నామని, దానిని దాటితే అత్యున్నతమైన, అత్యంత విస్తృతమైన విశ్వ ప్రణాళికలో, ఆత్మ ప్రయాణంలో అవన్నీ చాలా చాలా ఇసుక రేణువులంత పాయింట్లని చక్కగా ఆయన ఆచరించి చూపించారు. సో, అది కూడా అలవాటు చేసుకోగలిగామనమాట. అసలు ఒకటని కాదు, ప్రతి చిన్న విషయం నుంచి ప్రతి పెద్ద విషయం వరకు, అంతకుముందు ఏమన్నా ఆలోచన రూపంగా కొన్ని విషయాలు మా దగ్గర ఖచ్చితంగా ఉన్నాయి. అన్నీ ఆయన వచ్చినాకే పరిచయమైనయి అని నేననను. కానీ ఉన్న వాటికి ఒక స్పష్టత ఏర్పడడము, వాటి కోసం కృషి చేయగలగడము, ఏ రకంగా కృషి చేయాలి, ఏ విధంగా అందరితోనూ కలిసి మనం ఆ పని చేసుకోగలగాలి, అవన్నీ మాత్రం సార్ నుంచే నేర్చుకున్నాం. ఇంకో ముఖ్యమైన విషయం పుస్తకాలు. ఓహ్! అదివరకంతా భారతదేశమే చాలా చాలా గొప్ప జ్ఞాన భూమి, అది ఇది అని చిన్నప్పటి నుంచి మనం బాగా ఊదరగొట్టబడి ఉన్నాం గదా! అమ్మో! మనం ఎంతో గొప్పోళ్ళం అనే ఒక పెద్ద ఫీలింగ్ కూడా కాస్తో కూస్తో ఉండేది. కానీ వన్స్ సార్ పరిచయం అయిన తర్వాత ఆయన అనేక దేశాలలోని అత్యుత్తమ గ్రంథాలని పరిచయం చేయటం మొదలుపెడితే అసలు విజ్ఞానం అనేది ఎంత విస్తృతంగా ఉంది. ఎక్కడెక్కడ వాళ్ళు ఏ విధమైన పరిశోధనలు చేశారు. ఎంత విస్తృత పరిశోధన ఉన్న వాళ్ళ దగ్గర, ఓహ్! మాకిది ఎప్పుడోనే తెలుసు, మాకప్పుడెప్పుడో జెప్పారు. ఆహ్, అంటే మన దగ్గర లేదని మనాళ్ళని నేను చిన్న చూపు చూపట్లా. ఆ 2 మాటలు జెప్పి మనని మనం మూసేసుకొని ఇక్కడ కన్‌ఫైన్ అయిపోయి ఉన్నామనమాట. దాన్ని తెరిచి ఆ మూర్ఖత్వాన్ని పగలగొట్టి మొత్తంగా ప్రపంచ జ్ఞానానికే ద్వారాలు తెరిచారాయన. అదొకటి ముఖ్యంగా ఆహ్, అందరూ అప్రిషియేట్ చేయవలసిన ఒక గొప్ప అంశం అనమాట. అది ఎంతమంది రచయితలు వాళ్ళందరూ తమ జీవిత కాలం నుంచి నేర్చుకున్న వాటన్నిటిని అందించిన పుస్తకాలని సార్ మనకు చదవటం నేర్పించారు. దాంతో పాటుగా మనము ఏదైనా సరే మాట్లాడమంటే కొంచెం మాట్లాడతాం గానీ, రాయమంటే మనకి కాస్త బద్ధకం ఉంటుంది. అలవాటు తక్కువుంటుంది. ఎంతో మందిని ఒట్టిగా కాస్త అక్షరాలు, చిన్న మాటలు మాత్రమే రాయటం వచ్చిన ఆళ్ళందరితో కూడా ఆయన చక్కగా వాళ్ళ తాలూకు అనుభవాలను పుస్తకాల రూపంలోకి తెప్పించి మనందరికీ అందించారనమాట. అట్లా ఏ చిన్న విషయాన్నైనా సరే సూటిగా ఆలోచించటం, దానికి ప్రణాళికాబద్ధంగా పనిచేయడం, ఆ విషయం మీదే
కేంద్రీకృతమై ఉండడం. అవన్నీ పత్రి సార్‌ని చూసి నేర్చుకున్న విషయాలు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమంటే, పరిష్కారానికి అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి కళ్ళు తిరిగి కంగారు పడొద్దు. నిశ్చలంగా కూర్చొని చక్కగా లోపలికి ప్రయాణం చేయండి. ధ్యానమే శరణ్యం. దాని నుంచి మాత్రమే మీరేదైనా కనుగొనగలరు అన్న విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారనమాట. ఆయన పరిచయానికి ముందు వెనక ఈ ఒక్క విషయం నేను చెప్పగలను. అదివరకు పరిష్కారాల కోసం బయట ఎక్కడన్నా వెతుకుతూ ఉండేవాళ్ళం. ఎక్కడా అని. ఇప్పుడు సార్ పరిచయం అయ్యి, ధ్యానం అనేది తెలిసిన తర్వాత పరిష్కారం ఇక్కడే, ఇప్పుడే మనలోనే అన్నది అర్థమైంది. ఇట్లా మనకి పరిచయం చేసినందుకు ఆయనకి సర్వదా కృతజ్ఞతతో స్వర్ణలత. థ్యాంక్ యూ. ఏమన్నా అడగాలనుకుంటే అడగండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఎన్నో మాకు తెలియని విషయాలు ఎన్నో షేర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మేడం పత్రిజీ ఫిలిమ్స్ గురించి మీకు ఎలా అనిపిస్తుంది? మీ మాటల్లో చెప్పండి మేడం. యెస్. వెరీ గుడ్. అసలెంత చక్కటి ఒక అటెంప్ట్. ఎందుకంటే ఇప్పుడు మేమంటే ఆయనతో ఉన్నాం కాబట్టి మాకు తెలుస్తది. కానీ ఈ ధ్యాన ప్రక్రియ గాని, వ్యక్తుల తాలూకు ఆత్మ శాశ్వతత్వం అనేది గాని ఎప్పటికీ కొనసాగేది కదా! ఆ కొనసాగే దానికి ఆయన గురించిన విషయాలు హౌ ఇట్ హాస్ హ్యాపెండ్ అన్నది తర్వాత వాళ్ళకి తెలియాలి గదా! నాతోనే జీవితం అయిపోయింది కదా! నా వెనకాల వాళ్ళకి కూడా తెలియాలి గదా! అట్లా తర్వాత తరాలకి తెలియచేయడంలో అది ఎంతో ముఖ్య పాత్ర పోషిస్తోంది. దాన్ని ఆరంభించిన వెంకట్‌కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. యెస్ మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం వెంకట్ థ్యాంక్ యూ. సార్ థ్యాంక్ యూ సో మచ్. మరి ఎస్ తెలియాలి మేడం. కదా తర్వాత వాళ్ళకి. తెలియదు. హౌ అవును, ఇట్ ఖచ్చితంగా హ్యాపెండ్ తెలియదు. అనేది ఎట్లా తెలుస్తది? అవును, ఎలా చేశారు, ఎలా అందరినీ ఆయన ఇన్స్పైర్ చేశాడు. అండ్ అందరూ అనుకుంటారు పత్రి గారు అందరికి పనులు అప్పచెప్పారు, అందరినీ పనులు చేసేలాగా అందరికి పిలిచి ప్రాజెక్టులు అప్పచెప్పారు అనుకుంటారు. కానీ అందరూ ఎవరికి తెలియని విషయం ఏంటంటే పత్రి సార్ దగ్గరికి వెళ్ళి పని చేస్తారని ఎవరైతే వస్తారో వాళ్ళకి పని అప్పచెప్పారు సార్. అవును. అవునా కదా? అంతేగాని ఎవరిని ఆయన ఇన్ఫ్లుయెన్స్ చూసి చేసి తప్పించి పారిపోయే వాళ్ళకి ఆయన ఏం చెప్పలా. ఆ సో అట్లాంటి విషయాలు అంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ ఉంటాయి జనాలకి, బయట నుంచి చూసే ఉమ్. వాళ్ళకి. పత్రి గారు అట్లా చేశారు, ఇట్లా చేశారు, అదంట ఇదంట అని చాలా అంటే జరిగింది ఒకటి. బట్ దాన్ని పెద్దగా చేసి చెప్పడము లేకపోతే అది ఇంకోలా చెప్పడం ఏదో జరుగుతూ ఉంటుంది. సో మనకు అలవాటు కదా పత్రిజీ కళ్ళజోడు తీయకుండా చూద్దాం. సో అందుకని పత్రిజీ ఈ డాక్యుమెంటరీ ద్వారా మనం ఏంటంటే అది ఏది జరిగిందో అదే. దాన్ని ఏమి ఎగ్జాగరేట్ దాన్ని ఏం పెద్దగా చెప్పము అట్లా అని చెప్పేసి దాని నుంచి ఇంకోలాగా చెప్పేది కూడా ఏం లేదు. అది ఏం జరిగిందో అది అలా చెప్పినప్పుడు దాని నుంచి ఎవరు ఏం తీసుకోవాలో అది తీసుకుంటారు. ఏమంటారు మేడం? అవును, అంతే కదా, ఎప్పుడైనా అంతే. ఎప్పుడైనా అంతే. సో ఆ ప్రయత్నమే ఇప్పుడు మనం పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా చేస్తున్నాం. మరి మీ ప్రయాణం ఎంతో ఉంది పిరమిడ్ టీచర్ సొసైటీతో, పత్రి గారితో. మరి ఈరోజు పిరమిడ్ టీచర్ సొసైటీ కాకుందంటే ఖచ్చితంగా ఒక పేజీ మీది కూడా ఉంటది. అది లేకుండా లేదు. కాబట్టి తొందరలో మిమ్మల్ని కూడా కలిసి మీ ఇంటర్వ్యూ కూడా తీసుకోవాలి. దానికోసం వెయిటింగ్ నేను కూడా. ఎస్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మీరు ఇందాక అన్నట్టు రాబోయే తరాలకి పత్రి సార్ గురించి చెప్పాలి. చెప్పే కార్యక్రమాన్ని పత్రిజీ ఫిలిమ్స్ ఈ డాక్యుమెంటరీ ద్వారా మనం చేస్తున్నాం. ఇది మనం వీలైనంత తొందరగా మనం బయటికి తీసుకొచ్చి ప్రపంచానికి మనం చూపించబోతున్నాం. అది విషయం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఓకే మా. బాయ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ మా. థ్యాంక్ యూ. పవిత్ర అదే సార్ ఒక 5 minutes లో జాయిన్ అవుతారంట, హంపన్న గారు. ఓకే ఓకే. వెళ్ళిపోయారా అమ్మా? ఓకే.
Yes. మేడం లీవ్ ఆ, అయిపోయింది. సురేష్ గారు హాయ్ అండి. ఇక్కడ వెంకట్ గారు ఉన్నారు. పరిచయం చేస్తాను. ఒకసారి వీడియో ఆన్ చేసుకోరా, డోంట్ మైండ్. హలో నేను లైన్ లోనే ఉన్నానండి. సార్. చెప్పండి చెప్పండి. సార్ అదే సార్, అండమాన్ నుండి సురేష్ గారు. సార్ సార్ నమస్తే. నేను ఎవరు అనుకుంటున్నా, సురేష్ అంటే మీరేనా? ఓకే ఓకే సార్, మీది మైక్ ఆఫ్ చేసి ఉంది. మీ మైక్ ఆఫ్ లో ఉంది. ఎస్ సార్, హాయ్ సార్, హాయ్ హాయ్. మీ వాయిస్ రావట్లేదు సార్, మీ వాయిస్ రావట్లేదు. సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. హలో. ఇప్పుడు వస్తుంది సార్. ఓకే సార్, చెప్పండి సార్. సార్ చాలా 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 రోజుల హ్యాపీగా తర్వాత. ఉంది సార్. ఎస్ సార్, ఎస్ సార్. మీ కృషి, మీ అందరి కృషి, పట్టుదల, అందులో ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల నుంచి అయితే ఎలాగో చేస్తున్నారు, అందులో భాగంగా అండమాన్ sir. నుంచి కూడా ఒక గొప్ప అవకాశాన్ని మా అండమాన్ మాస్టర్స్ కి ఇవ్వాలని మీ సంకల్పం. చాలా హ్యాపీగా ఉంది సార్. ఎస్ సార్, 100% అండమాన్ చూపిద్దాం సార్. సో ఈ ప్రాసెస్ లో డెఫినెట్లీ అంటే ఇప్పుడు మనం 99 వరకే తీస్తున్నాము. సో 99 తర్వాత మూమెంట్ ది మనం నెక్స్ట్ సీజన్ లో తీస్తాం సార్. అప్పుడు ఖచ్చితంగా అండమాన్ లేకుండా ఎలా ఉంటుంది సార్? అండమాన్ ఖచ్చితంగా ఉంటుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే జీకే గారు క్రియేషన్ లో ఆయన మైలురాయిలు ఎన్నో ఉన్నాయి. అందులో అండమాన్ ఇస్ మెయిన్ చాప్టర్. అందులో ఆలోచించేది ఏం లేదు సార్. 100% అండమాన్ గురించి ఉంటుంది. మేము అండమాన్కి వచ్చి మరీ తీస్తాం. మాకు కూడా అండమాన్ చూసినట్టు ఉంటుంది. రావాలి సార్, రావాలి రావాలి రావాలి. ఎస్ సార్, ఎస్ సార్, 100% వస్తాం. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఒక టీం రావాలి ఎలా సార్. జరుగుతుంది అండమాన్ లో అంతా? పిరమిడ్ పిఎస్ఎస్ఏ మూవ్మెంట్ వచ్చింది అని అనిపించుకోవాలి అండమాన్ కూడా. ఏ సార్, 100%, అందులో డౌటే లేదు, డౌటే లేదు అందులో. ఇంకా సార్ అండమాన్ లో ఎలా జరుగుతున్నాయి కార్యక్రమాలు? మేడం మొన్న ఫోన్ చేసినప్పటి నుంచి అయితే మళ్ళీ అందరికీ కదుపుతున్నాము ఒక విధంగా. అవునా సార్? ఓకే ఓకే. ఇప్పుడిప్పుడే మళ్ళీ అమావాస్య ధ్యానాలు, పౌర్ణమి ధ్యానాలు ఓకే అన్ని బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. నైస్ సార్, నైస్ నైస్. ఈ 41 days కూడా అక్కడక్కడ మళ్ళీ స్టార్ట్ చేసాం సార్. అవునా సార్? ఓకే ఓకే, నైస్ సార్, బాగుంది సార్. ఒక రోజు మీరు కూడా పత్రిక గురించి మన జూమ్ సెషన్ లో షేర్ చేయాలి. పక్కా సార్. అది ఎప్పుడు ఏంటన్నది ఇందు గారు మీకు టచ్ లో ఉంటారు. ఇందు మేడం అదే మొన్న ఫోన్ చేసి మంగళవారం టైం ఇచ్చారు. అవునా సార్? ఓకే ఓకే సార్. నాతో పాటు అండమాన్ నుంచి ఇంకొక మాస్టర్ కూడా తీసుకోమన్నారు. అదే మాట్లాడుతున్నాం ఇప్పుడు. ఓ నైస్ సార్. ఒక జెంట్స్, ఒక లేడీ మాస్టర్, ఒక జెంట్స్ ఉండేటట్టు ట్రై చేస్తున్నాం సార్. లేడీస్ కూడా అవకాశం కల్పిస్తున్నాం ఇందులో. ఎస్ సార్, ఎస్ సార్, కల్పించాలి కదా సార్. వాళ్ళు లేకుండా మూవ్మెంట్ ఎక్కడ ఉంది సార్? వాళ్ళు లేకుండా మూవ్మెంట్ లేదు, వాళ్ళు లేకుండా మొత్తం అదేగా. ఎస్ సార్, ఎస్ సార్, మొత్తం స్త్రీ శక్తే. ఇప్పుడు స్వర్ణలత మమ్మీ వచ్చారు ఇప్పుడు. అవును, అసలు ఒక్కో పలుకు ఎలాగున్నదంటే అసలు ఆకలి దప్పులు కూడా మనం మర్చిపోతాం, అలా ఉంటది మమ్మీ. అవును, ఆవిడ లిటరేచర్ వైజ్ ఎంత ఎంత కాంట్రిబ్యూట్ చేశారు లెక్కే లేదు. అది సార్, బాగుంది సార్ మిమ్మల్ని ఇక్కడ చూడడం. హలో, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్, ఎస్ సార్. సార్ అయితే మనకు అక్కడ మీకు ఎవరైనా కెమెరా పర్సన్స్ ఎవరైనా తెలుసా సార్ అండమాన్ లో? అంటే
మీ దగ్గరది పట్టుకొని వచ్చేస్తే బెటర్ సార్. ఓకే సార్, ఓకే. ఏం లేదు, మనం యాక్చువల్లీ ఈ డాక్యుమెంటరీలోనే ఆ, స్టార్టింగ్ లో పిరమిడ్ స్పీచెస్ సొసైటీ ఎక్కడెక్కడ ఉంది ఏంటి అన్నది మనం చూపిస్తున్నాం అన్నమాట. సో సరే. ఒకవేళ అలా చూపించాలనుకుంటే అక్కడ మీరు ఏమన్నా కొంత నేను చెప్తే గైడ్ చేస్తాను, అక్కడ షూట్ చేసి నాకైనా పంపించగలరేమోనని అడుగుతున్నాను అనమాట. అట్లా అలాగంటారా? ఆ అది సార్, ఒక పాసిబిలిటీ టీంతో వస్తే ఉంది అంటే. మొత్తం మీతో ఉంటాను నేను కూడా. ఎస్ సార్, ఎస్ సార్. నేను ఉంటాను సార్. మీరు దిగులు లేకుండా రండి, నేను ఉంటాను. తప్పకుండా సార్, అయితే అట్లాగే చేద్దాం, అట్లాగే 15 ప్లాన్ డేస్ చేద్దాం అయితే 20 మరి. డేస్ ముందు చెప్పేస్తే ఉమ్. నేను టైం తీసుకొని ఆ టైంకి ఎప్పుడు ఎలా చేద్దాం అన్నది మనం నిర్ణయిస్తాం. షూర్ సార్, అయితే ఈ మంత్ లోనే అది చేయాలి సార్ మనం. ఎందుకంటే మనం ఆగస్ట్ లో ఇది మనం థియేటర్స్ లో ఒక 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం. సో కాబట్టి షూటింగ్ అంతా కూడా ఈ మంత్ ఎండ్ లోపల అయిపోయేలాగా ప్లాన్ చేస్తున్నాను సార్ నేను. సో కాబట్టి 99% ఈ మంత్ ఎండ్ లోపలే నేను రావడమా లేదా ఇంకొక కెమెరామెన్ ని పంపడా ఏదో ఒకటి చేస్తాను సార్. అలా సరేనా? ఓకే సార్. అది సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను అది మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీ నెంబర్ ఉంది నా దగ్గర. మీకు నేను మీకు నేను ఇచ్చేస్తాను సార్, మెసేజ్ చేస్తాను. థ్యాంక్ యూ సార్, సరేనా థ్యాంక్ యూ సార్? వెరీ మచ్. ఈ సార్ నేను థ్యాంక్స్ చెప్పాలి మీకు. వన్స్ అగైన్ మేడం గారికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఇందు మేడం గారికి. ఎస్ సార్, ఎస్ సార్. మళ్ళీ మన అందరికి ఎదురెదురుగా కలుపుతున్నారు కదా. అవును సార్, అవును. కడతాలు వస్తే కలుసుకునే వాళ్ళం. అవును. ఇంకా సార్, మేడం అంతా ఎలా ఉన్నారు? అంతా బాగున్నారు సార్, అంతా బాగున్నారు. ఎస్ సార్, నైస్ సార్, నైస్. ఓకే సార్, అయితే థ్యాంక్ యూ. బాయ్ సార్. బాయ్ సార్. సో ఇంకా అండి, వస్తున్నారా హంపన్ గారు? టైం పడుతుంది అంటే ఇంకా. ఓకే. సో యా, సో అనుకోకుండా మొన్న మనం పత్రిజీ ఫిల్మ్స్ గురించి ఏదైతే మాట్లాడామో అది బాగా వైరల్ అయింది. ఫేస్బుక్ లో, వాట్సాప్ లో, ఎక్కడ చూసినా ఆ వీడియో బాగా వైరల్ అయింది. మనం 100 థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాం మాట్లాడిన రీల్ అది. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే ఏది ఎట్లా హిట్ అవుతుందో అసలు తెలియట్లేదు. ఆ ప్రాసెస్ లో ఈ 100 ఆ రీల్ కూడా బాగా వెళ్ళింది. సో అంటే పత్రిజీ ఫిలిమ్స్ అప్డేట్ కోసం ఎవరైనా వెయిట్ చేస్తూ ఉంటే ఆ రీల్ చాలా హెల్ప్ అయ్యేలాగా జరిగింది అనమాట. సో ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే కొన్ని విషయాలు అలా హ్యాపెన్ అవుతాయని చెప్పడానికి. సో మనం అన్ఎక్స్పెక్టెడ్ గా మనం ఏదో మాట్లాడాము, మామూలుగా షేర్ చేసాం. బట్ ఎవరెవరైతే క్వశ్చన్ లో ఉన్నారో వాళ్ళందరికీ రీల్ ఆన్సర్ ఇచ్చింది అనమాట. అది విషయం. సో యా, లేటెస్ట్ అప్డేట్ ఈజ్ మనం వీలైనంత తొందరలో షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాం. అది ఎప్పుడు ఎట్లా ఏంటన్నది ఇంకా ఫైనల్ అవ్వలేదు. ఫ్యూ డేస్ లో అది ఫైనల్ చేసుకొని మనం షూటింగ్కి వెళ్తాం అనమాట. సో 99% అంటే మేము ఈ రోజే డిసైడ్ చేసాం, ఆగస్ట్ 31 పత్రి మేడం బర్త్డే ఉంది. సో ఆ రోజు రిలీజ్ చేద్దాం అన్నది ఈ రోజే ఆలోచించాం అనమాట. పత్రి మేడం బర్త్డేకి రిలీజ్ చేస్తే బాగుంటది కదా అని. ఎందుకంటే ఆగస్ట్ 31 వస్తుంది, అది కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ లా ఉంటుంది కదా పిరమిడ్ మాస్టర్లు అందరికీ. సో అది ఈ రోజు అనుకున్నాం. అలా జరుగుతున్నాయి విషయాలు. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. థ్యాంక్ యూ పవిత్ర గారు, థ్యాంక్ యూ సో మచ్. సో వచ్చి హోస్టింగ్ చేస్తున్నందుకు. సో థ్యాంక్ యూ సార్. పారిజాత గారు ఉన్నారా? సార్ నమస్తే సార్. నమస్తే మేడం, బిజీ ఉన్నారా? ఏం లేదు సార్, బిజీ ఏం లేదు, క్లాస్ పెట్టుకుంటా. ఓకే. యా, హంపన్ గారు వచ్చినట్టున్నారు. సార్ హంపన్ గారు. నమస్కారం. నమస్తే సార్. సార్ మీ వీడియో కనపడట్లేదు. ఓకే సార్. ఎస్ సార్. ఒక్క నిమిషం. ఎస్ సార్. పవిత్ర గారు చూసుకుంటారు. మేడం పవిత్ర గారు, ఓ టు యూ.
ఓకే సార్. నమస్తే సార్. అమ్మ నమస్కారం. నమస్తే సార్. ఎస్ మాస్టర్, మనకి హంపన్న గారు సిద్ధంగా ఉన్నారు బళ్ళారి నుంచి. సార్ మన పిఎంసికి ఎంతో సేవల్ని అందించారు. సో సార్ నుంచి మనం మరిన్ని విషయాలు తెలుసుకున్నాం మాస్టర్స్. సార్కి వెల్కమ్ చెప్పుకున్నాం. హంపన్న సార్, వెల్కమ్ సార్. ఓవర్ టు యూ సార్. నమస్తే మేడం. నా పేరు హంపన్న అని. 1999లో నేను ధ్యానానికి వచ్చాను. అప్పుడు వచ్చినప్పుడు ఒక 2 సార్లు 2 సారి బళ్ళారికి వచ్చారు సారు. నేను కలవలేదు. ఎలాంటి గురువులు ఉన్నారో ఏం కథో ఎందుకులే, ధ్యానం బాగుంది అని నేను ధ్యానం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాను. మాలాగా ఇంకొక హృదయము ధ్యానం అని వాళ్ళు చేస్తారు మా ఫ్రెండ్. ఆయన ముందర 3వ సారి వచ్చినప్పుడు ఆయన ముందర చెప్పాను, ఇట్లా మా గురువు గురించి వస్తున్నారు అంటే కలుస్తాం ఈ రోజు అని చెప్పాను. కలిసాం ఆ రోజు కలిసిన తర్వాత ఈ రోజు వరకు పత్రిసార్ గురించి ఎక్కడే సైడ్ ఎఫెక్ట్ లేకుండా బాగా అర్థమైంది నా అంతరాత్మకి. ఫస్ట్ రోజే ఆయన చెప్పిన సత్యాలు అన్ని ఈయన కరెక్ట్ గా ఉన్నాడు, ఇది సరైన మార్గము మరి అని. ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉంటే అక్కడ పోవడము, సార్ ఎక్కడ ఉంటే బళ్ళారి చుట్టూ ఒక 100 కిలోమీటర్లు ఎక్కడ వస్తే అక్కడ పోవడము, బెంగళూరు వరకు, కట్టాల వరకు అన్ని చుట్టూ ప్రకృతి వ్యాలీ అన్ని తిరిగాం. సుమారుగా తిరిగాము సార్ ఉన్నంత వరకు. మరి సార్ దగ్గర తెలుసుకునింది ఏమిటి అంటే, నేను ఎవరు, నేను ఎందుకోసం పుట్టాను, కారణం ఏంటి, నేను చేయవలసింది ఏంటి, చేయకుండా ఉండడం ఏంటి అని నేర్చుకున్నాను. నేను భూమికి వచ్చాను. నేను భూమికి ఒక జీవుడు దేవుడుగా ఎదగాలి. ఈ జీవుడు దేవుడిగా ఎదగాలి. దేవుడిని ఎక్కడో ఎదుకోకూడదు. దేవుడు ఎదికేవాడే దేవుడు అని నేను సత్యం తెలుసుకున్నాను. మరి తర్వాత ధ్యానం చేస్తే అన్ని రోగాలు పోతాయి అని ఒక కారణంతో ధ్యాన సాధన ద్వారా నాకు సమస్య అనారోగ్యం ఉండే అన్ని రోగాలు పోగొట్టుకున్నాను. 99 నుంచి ఈ రోజు వరకు ఎక్కడే హాస్పిటల్ అనే ఆలోచన లేకుండా జీవిస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ ఉంటాను. తర్వాత ఎవరు ఏమి చేసుకుంటారో వాళ్ళది, చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ. ఎవరు అమ్మ సొమ్ము కాదు ధ్యానము అని చెప్పాడు సారు. అది చాలా నాకు నచ్చింది. ఎందుకంటే ఆ ధ్యాన విశ్వమయ ప్రాణ శక్తిని ఎంత ఈజీగా అందరి చేతిలో ఇచ్చాడు మహానుభుడు, గ్రేట్ పరమాత్మ పత్రిజీ. ఆ సత్యాలు నాకు అంటే అలాగే నచ్చాయి. ఎంతో సాధన చేసుకున్నాము, ప్రచారం చేస్తున్నాము. ఎన్నో పిరమిడ్లు కట్టేదానికి సహకారం చేసాము. మరి పిరమిడ్లు కట్టాము. ఇప్పుడు ఇంకొక పిరమిడ్ కడుతున్నాం బళ్ళారిలో. 63 పిరమిడ్, ఒక 2000 మంది కూర్చొని ధ్యానం చేసే అంత పిరమిడ్. ఒక 150 నుంచి 200 మంది కింగ్ చెంబర్ లో కూర్చొని పెద్ద కింగ్ చెంబర్ వేసి కింగ్ చెంబర్ చేస్తున్నాము. మరి పక్కలో ఒక 30 రూమ్లు వేసి వచ్చిన వారికి సాధన చేసుకునేదానికి కానీ, ఉండేదానికి కానీ, మరి ఎక్కడైనా వెళ్ళి ప్రచారం చేస్తామనే వాడికి కానీ ఒక అవకాశం కూడా కల్పిస్తున్నాము. మరి ఇలాంటి మార్గాన్ని ఆయన ఇచ్చి ఈ జీవితంలో నేను ఈ మార్గాన్ని ఎన్నుకున్నాను. ఈ మార్గము బాగుంది అని 2018లో నా బిజినెస్, నా వ్యవహారం అన్ని కట్ చేసి పడేశాను. ఇది ప్రతి ఒక్కరికి తెలపాలి. ఎంత తెలుసుకుంటారో ఎంత లేదో తెలియదు, కానీ చెప్పడం ద్వారా నేను ఎక్కువ నేర్చుకుంటాను. ఎక్కువ నా తెలిసింది చెప్పడం ద్వారా నేను అందరి చోట పోయి వాళ్ళ సాధన ద్వారా ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, వాళ్ళకి ఏమేమి మార్పు వచ్చినాయి, ఇవన్నీ నేర్చుకునేదానికి మంచి అవకాశం అయింది నాకు. ఎక్కడ పోతే నేర్చుకోవడమే నేను ఎక్కువ ప్రయత్నం చేస్తుంటాను. అందుకే పత్రిసారి ఒక మాట, నేర్చుకోవడం నేర్చుకోండి అని. నేర్చుకోవాలి. ఫస్ట్ నేర్చుకోవాలి. ఆయన మాటలో ప్రతి మాట నాకు ఆణిముత్యాలాగా మరి నాకు ఆయనే నేను, నేనే ఆయనలాగా, వేరే ఆలోచన లేకుండా అందరిలోనే నేను,
నాలోనే అందరూ అనే మాట చాలా అద్భుతంగా నచ్చింది. నేను కూడా అందరిలో అదే ప్రీతిగా అదేలాగా నానెందుకు జీవించకూడదు, అందరిలో నేను ఆత్మ లాగా ఎందుకు తెలుసుకోకూడదు, నాలో కూడా అందరిలో ఉండే ఆత్మనే ఉంది, వేరే ఏమీ లేదు అని ఆ సత్యము తెలుసుకున్నాను. మరి ఇది అంతా ఎంత జీవితంలో ఆయన ధ్యానం చేస్తే భోగము, ధ్యానం చెప్తే వైభోగము అని చెప్పారు. మరి అదే అనుభవిస్తున్నాము. మరి సత్యమే దైవము, ధ్యానం చేస్తే భోగము, ధ్యానం చెప్తే వైభోగము, ఇదే సత్యం. అంటే ఇంకా వేరే సత్యం ఇంకా ఉడికేది అవసరం లేదు. ఆత్మ సత్యము, శరీరం నిత్యం అనే జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నాను. మరి ఇది ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఇది ఇది ఈ మార్గము చాలా సరళంగా ఉంది, సులభంగా ఉంది. దీనికి ఆ డిగ్రీ బేకలేదు, ఎక్కడ పోయి ట్యూషన్కి పోయే అవసరం లేదు. ధ్యాన సాధన చేస్తూ సత్సంగం వింటూ కొన్ని పుస్తకాల్లో ఉండే ఆ జ్ఞానాన్ని చదువుతూ మరి ఈ అనుభవపూర్వకంగా జీవించడం. ఎలాగే కన్నడలో చెప్తాడు బసవಣ್ణ, నడిచినట్లో మాట్లాడినట్లుగా నడుచుకోవాలి అని చెప్తారు. అలాగే పత్రిసారి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, జీవించలేవు, నీవు జీవించు. బాగా జీవించే వాళ్ళకి ఇబ్బంది పెట్టేది మనకి ఎందుకు అవసరం ఉంది? ప్రతి జీవి కానీ, ప్రాణి, మేక కానీ, కోడి కానీ, యాదే ప్రాణి ఉంది, యాదే పక్షి ఉంది, యాదే జంతు సామ్రాజ్యం ఉంది, దాన్ని చంపే హక్కు మనకు లేదు. ఎందుకంటే మనం వాటిని ఎవరు పుట్టించలేము. మనం పుట్టించిన పిల్లలనే చంపుకోలేము. మరి ప్రకృతిలో పుట్టిన ఆ మహా జీవుల్ని మనం చంపేదానికి మనం ఎవరు? శాకాహార ర్యాలీలు అద్భుతంగా చేస్తున్నాం. వారానికి ఒక ర్యాలీ, వారంలో 2 ర్యాలీ. బళ్ళారిలో విచిత్రంగా రేపు ఒక ర్యాలీ ఉంది, పిరమిడ్ వార్షికోత్సవం ఉంది. మరి సోమవారము 365 రోజులు ఒక ఏరియాలో ధ్యాన ప్రచారం చేశాము. ఆ ఏరియాలో సంభ్రమం పెట్టాము. 365 రోజులు ఒకరోజు ధ్యానం ప్రచారం చేస్తూ శాకాహార ర్యాలీ చేసి ఒక 365 రోజు ఒక సంభ్రమము చేసుకుంటున్నాము. మరి ఇలాగే పత్రిసారు గురించి ఎంత చెప్పకపోతే ఆ వైబ్రేషన్స్ వేరే అయిపోతాయి. ఎందుకంటే ఆయన జీవించిన మార్గము సత్యం. సత్యము ఎప్పుడు అర్థం అవుతుందో, సత్యము ఎప్పుడు జీవించేందుకు ప్రయత్నం చేస్తామో, నేర్చుకునే దానికి ఎప్పుడు ప్రయత్నం చేస్తామో, మనము కూడా పత్రిజీ లాగా ఆయన ఒక మాట చెప్పేవాడు. ఒక వెంకటేశ్వర స్వామి దేవుడు, ఒక రామన్న దేవుడు, ఒక కృష్ణన్న దేవుడు, ఒక యేసుప్రభు దేవుడు, ఒక మహమ్మద్ దేవుడు, ఇలాగే ఎన్నో మంది మహానుభావులు దేవుడు అయితే నేనేవుడు. ఆ మాట చాలా అద్భుతంగా నచ్చింది. మరి నా ఎదురు ఉండేవాడు మీరేవుడు, నేనేమో ఆయనాను, మీరు అదే అయినారు, మీరేమో ఆయన ఉన్నారో నేను అదే ఉన్నాను, వేరే ఏం లేదు అని సరళంగా చెప్పిన మహానుభావుడు పత్రిజీ. ఆ సత్యవాకులు ఏమున్నాయో ఆ సత్యవాకుల ద్వారా నేను కూడా జీవిస్తూ ఆ ప్రయాణంలో ఉన్నాను. మరి ఇంకొక మాట, ఒక పిరమిడ్ మాస్టర్స్ ఏమన్నా చెయ్యగలడు అని. మరి ఆయన చెప్పిన మాటలు ఏమన్నా చేయగలంటే నేను కూడా ఒక పిరమిడ్ను ఎందుకు నిర్మించకూడదు అని సొంతంగా ఒక 20 లక్షల రూపాయలు ఇచ్చి ఒక 10 గుంటలు భూమి ఖరీదు చేసి ట్రస్ట్ ద్వారా ఇప్పుడు 63 పిరమిడ్కి స్లాబ్ వేసేదానికి రెడీ చేసుకున్నాం. సెంటరింగ్ చేస్తున్నారు. తర్వాత 30 రూమ్స్ ఉంటాయి అని అది చెప్పాము. మరి 1, 2 కాదు, నిద్రలో పోతే పత్రిజీ, నిద్రలో పోతే శ్వాస మీద ధ్యాస, పారాడుతుంటే శ్వాస మీద ధ్యాస, ఎవరి దగ్గర కూర్చొని మాట్లాడుతూ ఉంటే నా దగ్గర నేను ఉండడం మంచిదని నా శ్వాస మీద నా ధ్యాస. ఇది చాలా అద్భుతంగా నేర్చుకున్నాను.
ఎందుకంటే నన్ను నేను ఉద్ధరించుకోవాలంటే నా దగ్గరే నేను ఉండాలి, అన్ని వినాలి, ఉండడం మాత్రం నా దగ్గరే ఉండాలి. ఎంత నా దగ్గరే నేను ఉంటానో ఎవరికి హాని చేయను, ఎవరికి హర్ట్ చేయను అనేది చాలా అద్భుతంగా అర్థమైంది. ఎందువల్ల అంటే ఎంత మౌనంగా ఉంటామో సార్ చెప్పే ఒక మాట, మౌనము రమణ మహర్షి లాగా ఉండాలి అని చెప్పి. ఎందుకంటే ఈ జీవితంలో ఏముంది, మౌనంగా ఉండి మమ్మల్ని గురించి మనం తెలుసుకుంటా మరి ఈ సామ్రాజ్యాన్ని, ఈ భూమిని, ఈ సత్యాన్ని మిగలాలంటే సారులాగా మనం కూడా 4 మందికి చెప్తే అది చాలా ఆనందంగా ఉంటుంది. అదే జన్మ రాహిత్య స్థితి అని అర్థమైంది. మరి ఈ మార్గంలో ఎన్నో మంది పిరమిడ్ మాస్టర్స్ ని కలవడం, ఎంతో మంది ఫ్రెండ్స్ అవడం, ఎన్నో మంది నాకైనా ఎక్కువ తెలుసుకున్న వాళ్ళ దగ్గర, మహానుభావుల దగ్గర వినడం ఎంత బాగుందంటే ఇక్కడ ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఈరోజు వచ్చిన వాడు తక్కువ లేదు, 50 సంవత్సరాల నుంచి చేసిన వాడు, 100 సంవత్సరాల నుంచి చేసిన వాడు ఎక్కువ కాదు. నేర్చుకున్నవాడు నేర్చుకునేవాడు ఇద్దరే ఉంటాం. నేర్చుకుంటూనే ఉంటాము, చెప్పేవాళ్ళ దగ్గర నేర్చుకుంటూనే ఉంటాము. నేర్చుకోవడానికి నేర్పుతా ఉంటాం. సాధనని, ధ్యాన సాధన, సత్య శోధన ఎంత చేసుకుంటే అంత మహాదేవ. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా ముక్తి. మరి ఆయన చూసి ఇలా బొల్లు చేసి ఇలా అంటే పిరమిడ్ మాస్టర్స్ అందరూ స్టేజ్ లో అల్లాడే ఒక సీమ కూడా సౌండ్ రాకుండా ఉండేది. అలాంటి సత్యాన్ని తెలుసుకుని అంత సైలెంట్గా మమ్మల్ని అందరినీ పెంచాడు మా పరమాత్ముడు పత్రిజీ. మనము కూడా అదే మార్గంలో ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి, నేర్పియాలి అని నా ఒక్క కోరిక. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ కి పత్రిసార్ లాగా నేర్చుకోవాలి, పత్రిసార్ లాగే చెప్పాలి, పత్రిసార్ లాగా జీవించాలి. ఎన్నో మంది మహానుభావులు చెప్పిన సత్యము, ఆత్మ సత్యము, శరీర మిథ్యము. మరి ఈ మనస్సు, ఈ బుద్ధి మనం చెప్పినట్ల వినాలి. మరి చెప్పినట్ల వినాలంటే మనం ఎక్కువ సాధన చేసుకోవాలి, సాధనతో శోధన చేయాలి, పరిసాధనతో పరిశోధన చేయాలి, మహాపరిసాధనతో మహాపరిశోధన చేయాలి. ఎప్పుడు మహాపరిశోధనకు వస్తామో మనమే పరమాత్మలో. ఎక్కడ ఎదిగే అవసరం లేదు, ఎక్కడిని దేవుళ్ళని ఎదిగే అవసరం లేదు. లోపల ఉండే ఊపిరిలో దేవుడు ఉన్నాడు, శరీరం లోపల గని ఉన్నది అన్నాడు అన్నమయ్య. ఊపిరిలో దేవుడు ఉన్నాడు, శరీరం లోపల గని ఉన్నది. మరి యోగి ఏమన్నా ముక్తిలోనే కానీ ముక్తికి మరొక్క దారి అని చెప్పారు. మరి ఇలాంటివి వీరబ్రహ్మేంద్ర స్వామి, కాళికాంబ, హంస కాళికాంబ లోపల, ఈ అంశం లోపల ఎంతో ఆలోచన ఉంది, ఎంతో పనికిరాని సత్తా ఉంది. సాధన చేస్తున్నారు, ఖాళీ చేయాలి. ఈ అంశం ద్వారా, ఈ శ్వాస మీద ధ్యాస ద్వారా ఆ మైండ్కి రెస్ట్ ఇస్తే ఈ హెల్త్ బెస్ట్ అవుతుంది అని అందరికీ క్లాసులో పోయి చెప్తా ఉంటాము. మరి ఈరోజు మీ దగ్గర నాకు అవకాశం ఇచ్చి మీ అందరి దగ్గర కలవడం చాలా హ్యాపీగా ఉంది. మరి విశేషంగా ఈ మా ఇది కంప్యూటర్ ఆఫ్ అయిపోయింది. ఈరోజు నేను జాయిన్ అయినాను, లేట్గా జాయిన్ అయినాను, అది సెకండ్లో మరి ఆఫ్ అయింది. మొబైల్లో జాయిన్ అయ్యే లోపల మరి వచ్చింది, కరెంట్ పోయింది. అది కరెంట్ పోతే ఆఫ్ అయిపోయింది. ఎప్పుడు పక్కలో బ్యాటరీ ఉంది, అది ఎందుకో ఈరోజు వెళ్ళిపోయింది. మరి దాని తరపుగా నేను సారీ చెప్పాలి మీకు. ఏం పర్వాలేదు సార్. పత్రిజీ ఫిలిం గురించి చెప్పండి సార్. పత్రి సార్ మీద సినిమా ఎందుకు తీయాలి ఏంటన్నది చెప్పండి. పత్రి సార్ సినిమా తీయాల్సిన అవసరం ఉందా? ఒకవేళ తీస్తే
పత్రిసారి ఇప్పుడు కృష్ణ గురించి ఫిల్ములు ఉన్నాయి, భగవద్గీత ఉంది, మరి ఎన్నో ఉన్నాయి. మరి అలాగే జీవించాలి పత్రిసారి. మరి పత్రిసారి గురించి ఫిలిం కానీ బుక్స్లు కానీ మరి ఎందుకు ఉండకూడదు? ఆయన ఒక పరమాత్ముడు కదా. ఆయన సత్యాన్ని ఒక మహానుభావుడు గురించి మనం చెప్పాల్సి ఉంది. ఆయన దగ్గర ప్రతి క్షణము నేర్చుకున్నాం. మరి గురువు ఒక ఏమన్నా తీర్చాలా అంటే మరి ఆయన చేసిన సత్యాన్ని మనం పంచాల్సిందే, చేయాల్సిందే, ప్రతి ఒక్కరికి చెప్పాల్సిందే. అది అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ అద్భుతంగా ఎవరెవరో సార్ దగ్గర ఉన్నారో వాళ్ళందరూ కలిసి వాళ్ళ అనుభవాలు చెప్తే ఎంత పెద్ద సినిమా అయిపోతుందో. కృష్ణ పరమాత్ముడు సినిమాలాగే సినిమా అయిపోతుంది పత్రిసారి సినిమా కూడా. అందుకే పత్రిసారిని నేను ఎప్పుడూ పరమాత్మ అంటుంటాను. ఎందుకంటే ఆయన పరమాత్మ గురించే చెప్పాడు. నీలో పరమాత్ముడు ఉన్నాడు, జాగ్రత్త. నీవు ఏం చేసుకుంటావో అది వస్తుంది, నీవు ఏం చేసుకుంటావో అది వస్తుంది. మంచి చేస్తే మంచిది వస్తుంది, పనికిరాంతి చేస్తే పనికిరాంతి వస్తుంది. అనుభవించాల్సిందే, అనుభవిస్తున్నాము కూడా అని చెప్పాడు ఆయన. పనికిరాంతి చేస్తే అనుభవించాల్సిందే, అనుభవిస్తాము. మంచి చేస్తే భోగాలు అనుభవిస్తాము, వైభోగంగా ఉంటాము. మరి దేవుడు లాగా విహరించి ఈ భూమి మీద బతుకుతాం. మరి ఒక టెంపుల్ కడితే ఒక విగ్రహం పెట్టి ఒక దేవుడి పేరు ఉంటుంది. పిరమిడ్ కడితే లక్షల మంది వచ్చి ధ్యానం చేస్తారు, లక్షల మంది దేవుళ్ళు అవుతారు. లక్షల మంది ఆ దేవుడు నాలోనే ఉన్నాడు అనే సత్యం నేర్చుకుంటారు. ఆ సత్యం అందరికీ తెలపాలి. ప్రతి ఒక్క చోట పిరమిడ్ రావాలి. పిరమిడ్ ఎనర్జీ ప్రతి ఒక్కరికి అవసరం ఉంది. పిరమిడ్ ఎంత ఉంటావో అక్కడ ప్రచారం ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఎక్కడ పోతే పిరమిడ్ ఉన్నాయా అనే థాట్స్ వచ్చేస్తుంది జనానికి. మా బళ్ళారిలో 200 పైన పిరమిడ్స్ ఉన్నాయి. అందువల్ల బళ్ళారిలో యా ఏరియాలో పోతే, యా మూలలో పోతే యాన ప్రచారం అంటే తెలుసా, మీ పత్రిజీ గురించి తెలుసు, పిరమిడ్ మాస్టర్ గురించి తెలుసు, పిరమిడ్ల గురించి తెలుసు అంటారు. మరి మీరు సాధన చేస్తారంటే బిజీ ఉన్నామంటారు. మీరు బిజీ ఉంటే రాత్రికి రాండి, మా పిరమిడ్లు ఓపెన్ రాత్రి కూడా ఉంటాయి. అక్కడ కూడా నేర్పిస్తాం, మీకు ఇబ్బంది పడొద్దండి. ఒక నెలలో ఒక రోజు రండి, పుణ్యం రోజు. ఆ రోజు నేర్చుకోండి, మీ ఇంట్లో మీరు చేసుకోండి, మీ సాధన మీరు చేసుకోండి, మీ సంపాదన మీరు చేసుకోండి. హ్యాపీగా జీవించేదానికి మంచి అవకాశం ఉంది. శ్వాస మీద ధ్యాస జ్ఞానము అని అందరికీ చెప్పేదానికి మనము కూడా అందరికీ ఎంత దగ్గర అవుతామో ధ్యానం ద్వారా లెక్క లేనంత దగ్గర అవుతాం. ఎంత డీసీని ప్రైమ్ మినిస్టర్ని ఆయన దగ్గర పోయి కూర్చొని మాట్లాడంత ధైర్యం వస్తుంది లోపల. మరి ఇంతకైనా మాకి ఏమి కావాలా వెంకట్ సార్? ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి సారు. మనం ఎక్కడైనా చిన్నగా తప్పు చేస్తూ ఉంటే దండించేవాడు. మరి తర్వాత పక్కన పిలుచుకొని అక్కడ పని, ఇక్కడ పని, అది పని, మరి నెక్స్ట్ అదొక్కడు చూసుకో, ఇక్కడ చూసుకో, ఇవన్నీ చెప్పేవాడు. మరి ఇలాగా దగ్గర తెచ్చుకొని అందరూ భగవంతులే అని చెప్పిన మహానుభావులు ఈ రోజు వరకు నేను చూడలేదు. మరి వెనక శివుడు ఉన్నాడు, బుద్ధుడు ఉన్నాడు, రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు. ఓకే, వాళ్ళ దగ్గర మనం బతకలేదు. ఈ రోజు పత్రిసార దగ్గర ఉండి మనము హ్యాపీగా జీవించాము. ఆయన సత్యాన్ని అర్థం చేసుకున్నాము. ఆయన చెప్పిన మహాబోధ, బుద్ధుడు చెప్పిన బోధ దగ్గర ఉండి నేర్పాడు ప్రతి ఒక్కరికి. మరి జ్ఞానము భోగము, జ్ఞానమే వైభోగము, సత్యమే దైవం. మరి ప్రతి క్షణం సత్య దర్శనం. మన పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి ప్రతి క్షణం సత్య దర్శనం. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టరు ధ్యానం చేయకుండా ముందు ఎలా ఉన్నారు, ధ్యానం చేసిన తర్వాత ఏం చేంజెస్ వచ్చినారు, ఇది రికార్డు చేసి ఎన్నో మందికి వెళ్తా ఉంది భూమండలం అంతా. మరి మనకు కూడా పిఎంసి బళ్ళారి అని ఇచ్చారు. మనం రోజు 4 క్లాసులు ఉంటాయి, జరుగుతూ ఉంది. అద్భుతంగా యూట్యూబ్ ఛానల్ని నడుపుతా ఉన్నాము. ఎంతో వాలంటరీగా పని చేయాలని చాలా అద్భుతంగా ఇంట్రెస్ట్.
మన వాలంటరీగా ఎందుకు అంత చేసినాడు ఆయన మహానుభావుడు. 100 వెయ్యి మనం ఒక 10 ఎందుకు చేసుకోకూడదు? ఆ 10 ఇంత ఆనందం ఉంటే అంటే మరి అంత చేసిన మహానుభావుడికి ఎంత ఆనందం ఉంటుంది అని నేను బాగా అర్థం చేసుకున్నాను. ధ్యానం ద్వారా చాలా వైభోగంగా ఉంటాము, ఆనందంగా ఉంటాము, ఆరోగ్యంగా ఉంటాము. ఏమన్నా సమస్యలు వస్తే మనమే పరిష్కరించుకోవాలా అని కూడా అర్థం చేసుకుంటాము. మనమే సృష్టికర్తలు, ఎవరు సృష్టించిన వాళ్ళు ఎవరు లేరు. మన వాస్తవానికి మనమే సృష్టికర్తలు కూడా నేర్చుకొని అది చెప్తుంటాము. మరి 1-2 సార్లు చెప్పినవి ఎన్నో చెప్తూ వస్తా ఉంటాయి. అవి వచ్చేట్లా చెప్తా ఉంటే ఆనందంగా ఉంటుంది. మరి స్వర్ణమాల మేడంకి, మీకి మరి నాకు ఇంత సమయం అవకాశం ఇచ్చిందానికి ఇంకా ఎన్నో ఉన్నాయి. పిరమిడ్ లో ప్రతి క్షణం కట్టాలి. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళని ఎలాగంటే అలాగ చూసుకోకూడదు. మరి మనకినా సీనియర్స్ ఉండేవాళ్ళు కానీ, మనకినా ఎక్కువ తెలుసుకునే వాళ్ళ దగ్గర కానీ ఎంత గౌరవంగా ఉండాలి, ఎంత వినయంగా ఉండాలి, అది చాలా నేర్చుకున్నాను నేను. ఎందుకంటే అది ముఖ్యమైన అంశం ఎదిగేదానికి. ఒక మహానుభావుల దగ్గర, ఒక యోగేశ్వరుల దగ్గర, ఒక తెలుసుకునే వాళ్ళ దగ్గర వినయంగా ఉంటే మనం నేర్చుకోబడతాము. ఎంతో మనం కూడా అద్భుతంగా జీవిస్తాము. జీవించడానికి ఇంత చాలు అనుకుంటాను. ఎన్నెన్నో ఉన్నాయి. మరి సారు వచ్చిన తర్వాత ఎన్నో లారీ తీసుకొని ప్రచారం చేశాము. ఎన్నెన్నో ఎంత సాధ్యం అవుతుంది అన్న ప్రచారం చేశాము. ఈరోజు పిరమిడ్ మాస్టర్స్ 2 మ్యారేజ్ చేశాము. నిన్న ఒక మ్యారేజ్ చేశాము. ఎన్ని మ్యారేజ్లో, ఎన్ని ప్రోగ్రాంలో, ఇంటికి ఎప్పుడు పోతున్నామో మనకే అర్థం కావడం లేదు. మరి అలాగా ఉన్నప్పుడు మనం ఈ లోకానికి వచ్చిన ఒక బంధువులు, దీన్ని చూసుకోవచ్చేసరికి వచ్చాము. మనం ఈ భూమికి ఒక మిత్రులు, మనం ఒక ప్రయాణికులు. అద్భుతంగా విహరించాలి, ఆనందించాలి, జీవించాలి. అలాగుంటే ఎంత సంబరమో పత్రిసారికి. ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ కూడా ఎంత సంబరమో. ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్స్ ఎదగాలి. ప్రతి ఒక్క ధ్యానులు ఇంకా ఎక్కువ ధ్యాన సాధన చేసుకోవాలి. 3 గంటలు, 6 గంటలు, 7 గంటలు, 8 గంటలు, 10 గంటలు. ఎందుకంటే సరళంగా, సులభంగా ఇచ్చిన చేతుల్లో అరటిపండు ఉలిసిచ్చినట్ల ఉలిసి ఇచ్చేసినాడు. ఎక్కడ ఉండిన సత్యాన్ని చెప్పేశాడు, గుట్టు రట్టు చేశాడు. ఇంకా ఏమి చెప్పాలో మనమే అర్థం చేసుకోవాలి. పుత్రిసారి గురించి మీడియాలు చూస్తే కూడా కొత్త వాళ్ళకి అర్థమవుతుంది. ఎన్నో మెసేజెస్ ఉన్నాయి. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు కూడా పత్రిసారి మెసేజెస్ మరీ వింటూ ఉంటే మనము ఆ ఎనర్జీలో తక్కువగాము. ఎన్నో మహానుభావులు జ్ఞానాన్ని నేర్చుకోవాలి. ఆ జ్ఞానమే ఎన్నో 1.5 లక్ష పుస్తకాలు ఆయన చదివినాడంటే ఒక 50, 500, 600 పుస్తకాలు సార్ రాసిన పుస్తకాలు ఉన్నాయి. మరి ఆ పుస్తకాలు కూడా మనం 1 లక్ష పుస్తకాల్లో ఉండే జ్ఞానాన్ని ఆ పుస్తకంలో తెచ్చి పెట్టాడు సారు. మనం అది చదివితే చాలు. మరి ఎంత సత్యం ఉందో, ఎంత జ్ఞానం ఉందో PSSM మూమెంట్ లో. మరి ఈ మూమెంట్ ని ఎక్కడ మనం ఏమన్నా నేర్చుకొని నేనే బాగా నేర్చుకున్నాను, నాకైనా నేర్చుకున్నాడు ఎవరు లేదు అని అహంగా వచ్చిందంటే మనం ఎక్కడ కింద దిగిజారిపోతాము. వెనక నుంచి వచ్చిన వాడు ఎంతో ఎదిగిపోతాడు. అట్లా కాకుండా మనం అందరూ హ్యాపీగా ఉందాం, కలిసిమెలిసి పెరుగుదాము, అందరూ అన్నదమ్ముల్లాగా ఉందాము, ఆత్మ బంధువుల్లాగా పెరుగుదాము. మరి ఆంధ్ర కానీ, కర్ణాటక కానీ, తమిళనాడు కానీ, మా USA కానీ, యా దేశమే కానీ అంతా మన ఊర్లే, మన ఇండ్లే. ఇది మన కోసము ఈ భూమండలానికి వచ్చినాము అనేలాగా జీవించాలి ప్రతి ఒక్కరు. ప్రతి ఒక్కరు మా బళ్ళారికి కూడా రావాలి.
బళ్ళారిలో ఎన్నో పిరమిడ్స్ ఉన్నవి, ఎన్నో మంది మాస్టర్స్ ఉన్నారు. మరి ఇంకొక పెద్ద పిరమిడ్ కూడా పెడుతున్నాము. ప్రతి నెల 15వ తారీఖు మహిళా ధ్యానోత్సవ కార్యక్రమం పెడుతున్నాము. ఒక 150 నుంచి 200 మంది దాకా మాస్టర్స్ వస్తారు. ధ్యానము, సత్సంగము, మరి ప్రసాదం ఉంటుంది. మరి ఈ కార్యక్రమం అద్భుతంగా చేసుకొని వెళ్తున్నాము. మరి ప్రతి ఒక్కరు అలా వెళ్ళాలి. ప్రతి ఊర్లో పిరమిడ్ రావాలి. ప్రతి ఊర్లో పిరమిడ్ మాస్టర్స్ గా నిజగించాలి. ప్రతి ఒక్కరు ధ్యానం చేసి ఆ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని జీవించాలి. ధ్యాన ప్రచారం చేయాలి. మరి శాకాహార గురించి ప్రచారం చేయాలి. పిరమిడ్లు నిర్మించేది చెప్పాలి. సార్ చెప్పినట్ల ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్. మరి ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యం ఇలాగే చేసుకుంటా మనము ఎదిగామంటే ఇంకేమి కావాలి? ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు జూమ్లో అందరూ కలుసుకుంటున్నాం. ఎన్నో జూమ్లు వచ్చినాయి. యా జూమ్లోనన్నా పోయి క్లాస్ చెప్పొచ్చు. మరి ఈరోజు మేడం నాకు అవకాశం ఇచ్చిన దానికి వాళ్ళకి ఏపీ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఇంత ఇస్తే చెప్తే చాలా అనుకున్నాను. మరి ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్ ఉంటే ఒక 2 నిమిషాలు మాట్లాడుకోవచ్చు మాస్టర్స్. సార్ మీరు మరి ఈ రోజు కర్ణాటక బళ్ళారిలో ఇంత ప్రభంజనం జరుగుతోందంటే సో ఆద్యులు మీరు ప్రారంభించిన వాళ్ళు ఖచ్చితంగా మీ మార్క్, మీ యొక్క కృషి, మీ యొక్క పాత్ర మాటల్లో చెప్పలేంది. సో మాలాంటి వాళ్ళకి కొంత తెలుసు మీరు ఎంత శ్రమించారు, ఎంత మీ జీవితాన్ని పణంగా పెట్టారు అన్నది నాకు తెలుసు సార్. కానీ చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు. వాళ్ళకి హంపన్న గారు ఎవరు, ఎంత చేశారు, ఏంటి అన్నది తెలీదు. అవునా కదా? సో హంపన్న గారి కృషి గాని, హంపన్న గారి యొక్క ధ్యాన స్థితి గాని, ధ్యాన శక్తి గాని కొత్తగా వచ్చే వాళ్ళకి అవగాహన లేకుండా పోతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే సార్, హంపన్న గారి గురించే ఇట్లా అయిపోతే పత్రి సార్ గురించి ఇంక చెప్పనక్కర్లా. రకరకాల పుకార్లు, రకరకాల ఏమంటారు ఉన్నది పెద్దవి చేసి చెప్పడం, తక్కువ చేసి చెప్పడం ఏదో జరుగుతూ ఉంటది. అవునా కదా సార్? అందుకనే మనం పత్రిజీ ఫిలిమ్స్ ద్వారా పత్రి గారి జీవితాన్ని సంపూర్ణంగా చూపిస్తూ, పత్రి గారు ఏదైతే మీకు చెప్పారో, పత్రి సార్ని మీరు పత్రి గారిని ఏం చూసి మీరు స్ఫూర్తిని పొంది ఈ రోజు మీ జీవితాన్ని ధ్యాన ప్రచారానికి అంకితం చేశారో ఆ విషయాలన్నీ కొత్త వాళ్ళకి తెలియాలి. బళ్ళారి మూమెంట్ ఎలా క్రియేట్ అయిందో కొత్త వాళ్ళకి తెలియాలి. పత్రి సార్ని ఏం చూడాలో అనుకున్నవాడు కొత్తగా ధ్యానానికి వచ్చిన తర్వాత, ధ్యానానికి వచ్చిన తర్వాత సార్ ఎంట పడిన తర్వాత మా బిజినెస్ మారిపోయినాయి. బిజినెస్ 18లో క్లోజ్ చేసేసాం. మొత్తం బిజినెస్ అన్ని క్లోజ్ చేసేసాం 2018లో. చూడండి మరి మన లారీలు ఉండేవి, లారీలో అందరికి తెలుసుకుపోయేవాడు. ఆ లారీలు కూడా అమ్మేశాం. మొత్తం మా అబ్బాయి, నేను తెల్లారిదే ధ్యాన ప్రచారం. ఎవరు ఎక్కడ పిరమిడ్ కడతారంటే వాళ్ళకి సహకరించడం, ఎవరు మాస్టర్ వస్తారంటే మరి ఎక్కడెక్కడ మనం లేకుంటే కూడా వాళ్ళు వచ్చిన వాళ్ళకి వేరే మాస్టర్ చెప్పైనా అరేంజ్ చేయడం, ఇవన్నీ బాగా నేర్చుకున్నాం సార్. సైలెంట్ ఉండి ఇంకా నేర్చుకోండి. అవును సార్, అవును. అంతా చెప్పేదానికి మనకి ఇంకా రావడం లేదు. సాధించుకోవాలి. సాధన తప్పకుండా సాధన. సార్ నేను ఒక వారం 10 రోజుల్లో బళ్ళారి వస్తాను సార్. రండి సార్. సో మనం అందరినీ కలవాలి సార్. మనం ఆల్రెడీ ఆంధ్రాలో ఉన్న మాస్టర్స్ అందరితో కలిపి మనం ఒక 80% షూటింగ్ అంతా పూర్తి చేసుకున్నాం సార్. ఇంకొక 20% ఉంది, దాన్ని పూర్తి చేసుకోవాలి. దానికి బళ్ళారి మాస్టర్ల సహకారం కావాలి సార్. అద్భుతంగా చేస్తారు. అది రెండోది, మనం 100 థియేటర్స్ లో పత్రి సార్ సినిమాని రిలీజ్ చేస్తున్నాం సార్. 100 థియేటర్స్ లో. బళ్ళారిలో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ చేయాలో చెప్పాలి మీరు. మొత్తం థియేటర్ లో రిలీజ్ చేస్తాం సార్.
ఎస్ సార్, వండర్ఫుల్. పిరమిడ్ మాస్టర్ అంటే అది. పేపర్లో వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఆ, ఎందుకు మరి ఆ సత్యాన్ని Yes, sir. చెప్పాలి కదా, సత్యాన్ని చెప్పాలి కదా, ఆ, చెప్పాలి కదా. సత్యాన్ని Yes, sir, yes, sir. సత్యాన్ని చూపించాలి కదా. ఆ, చూపించాలి సార్. ఆ, సో ఇప్పుడు దాకా మనం 80% షూటింగ్ పూర్తి చేసుకుంటాం సార్. చాలా బాగా వచ్చింది. అప్పట్లో ఎవరైతే 90లో ఉన్న మాస్టర్స్ ఉన్నారో వాళ్ళందరినీ మనం పట్టుకొని మాట్లాడించడం జరిగింది. సో మళ్ళీ నెక్స్ట్ సీజన్ లో మీ ఇంటర్వ్యూ కూడా తీసుకుంటాను సార్. మీ ప్రస్థానం, మీ కృషి కూడా నెక్స్ట్ సీజన్ లో నేను చూపిస్తాను. అవును సో సార్. ఈ సీజన్ కి మనం ఏదైతే ఫౌండేషన్, పిరమిడ్ ఫ్యూచర్ సొసైటీ ఫౌండేషన్ ఉందో అది చూపిస్తున్నాం మనం. ఫస్ట్ మారం సార్ వచ్చినప్పుడే మాకు పిలిచాడు. అవును. ఆ రోజు మంచి కార్యక్రమంలో ఉన్నాం, కార్యక్రమం పెట్టుకున్నాము. ఆ రోజు వచ్చారు సారు. అవును. సరే సార్ మీరు చేయండి, నేను మరి నెక్స్ట్ కలుస్తామని చెప్పాము. ఎస్ సార్, ఎస్ సార్. సో కాబట్టి నేను ఒక వారం 10 రోజుల్లో వస్తాను సార్ బళ్ళారికి, మనం కలుద్దాం. రాండి సార్, రాండి సార్, రాండి సార్. సరేనా సార్? థ్యాంక్ యూ సార్, మీ సమయాన్ని ఇచ్చి మన జూమ్ లోకి వచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. ప్రత్యక్షంగా మళ్ళీ మనం కలిసి పనిచేద్దాం. ఫుల్ బిజీ ఉన్నాం సార్, మీటింగ్ జరుగుతుంది పక్కలో. అవునా? ఎక్కడెక్కడ తిరిగి వచ్చాము, మీటింగ్ చేయాలనుకుని మర్చిపోయినా నేను క్లాస్ చేయాలని. అయ్యో అయ్యా. మేడం ఫోన్ చేస్తేనే కరెక్ట్ గా ఆఫీస్ లోనే ఉన్నాం కాబట్టి అది Yes, sir, yes, sir. అన్ని మ్యారేజ్ లో అక్కడిక్కడ తిరుగుడు ఉందని బ్యాటరీ డౌన్ అయిపోయింది, అవునవును. ఆ నెట్ ఆఫ్ చేసేసాము. సరే సార్. అట్లా జరిగింది. ఓకే సార్. ఎస్ సార్. ఓకే సార్. అయితే ఆ మేడం పేరు సార్ ఇందు మేడం సార్, ఇందు మేడం, ఇందు మేడం, ఇందు పవిత్ర. ఇందు మేడం కి, పవిత్ర మేడం కి అందరికీ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.